హాయ్ అందరికీ వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు ఇంకొక కొత్త బిజినెస్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. ఏం బిజినెస్ మీరందరూ బాగా చూసింటారు. ఇది రోడ్ సైడ్ అయితే మాత్రం మంచి ఫేమస్. అదే పానీపూరి బిజినెస్. దీని ఇన్వెస్ట్మెంట్ ఎంత, దీనికి ఏ లైసెన్స్ కావాలి, దీంతో మనం ఎంత ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు అనేది అయితే ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకోవచ్చు. వీడియో చూశాక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేసేయండి. పానీపూరి బిజినెస్. ఈ బిజినెస్ కాదు, ఈ పానీపూరికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఒక్కసారి మన కామెంట్ బాక్స్ లో అయితే వచ్చేసేయండి అందరూ. చూడండి, దీని టోటల్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ వచ్చేసి మనకి 30,000 నుంచి 70,000 మధ్యలో అయితే అయిపోతుంది. ఇది డిపెండ్స్ అపాన్, అదే చెప్తున్నాను కదా, ఫుల్ గా మాట్లాడదాం. సగం సగం గురించి మాట్లాడేసి సగం సగం నాలెడ్జ్ అయితే వద్దు, ఫుల్ గా మాట్లాడదాం. దీనికి ఏమేమి కావాలి? ఫస్ట్ కుకింగ్ ప్యాన్ అండ్ యూటిలిటీస్, అంటే ఇంకా తెలిసిందే కదా, చిన్న చిన్న పనిముట్లు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 10 to 20K. చూడండి, నేను ఇది ఆన్ యావరేజ్గా చెప్తున్నా. మీరు హై బడ్జెట్లో పెట్టాలంటే హై బడ్జెట్లో దొరుకుతుంది, లో బడ్జెట్లో పెట్టాలంటే లో బడ్జెట్లో కూడా దొరుకుతుంది. అండ్ గ్యాస్ స్టవ్ అండ్ సిలిండర్, దీని ప్రైస్ వచ్చేసి మనకి 5 to 8K ఇనిషియల్ స్టేజ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ లేకోకుండా పానీపూరి చేయాలంటే మాత్రం చాలా కష్టం. ఇది కూడా డిపెండ్స్ అపాన్ మంత్లీ నేను వేస్తున్నాను. మీరు క్వాలిటీ వాటర్ అయినా వాడచ్చు. ఇంకా పానీపూరి గురించి నేను చెప్పకూడదు, కానీ బట్ మనుషులు అయితే మాత్రం అనుకుంటుంటారు కదా చాలా స్వచ్ఛమైన నీరు అని. మీరు కనుక ప్రోడక్ట్ బాగుందంటే, మంచిగా క్వాలిటీగా ఇచ్చారంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంగ్రీడియంట్స్, అంటే దీనికి ఏవైతే కావాల్సి వస్తుందో రా మెటీరియల్స్, దీని కాస్ట్ వచ్చేసి 10K పర్ మంత్. అండ్ నెక్స్ట్ డిస్పోజల్ సర్వింగ్ ఐటమ్స్, అవే ఇస్తాంటారు కదా, చిన్నది వైట్ కప్స్ ఉంటాయి కదా, ఆ వైట్ కప్స్ కాస్ట్ 2 to 5K. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లౌస్. దాదాపు వరకు ఎవరు గ్లౌజ్ అయితే యూజ్ చేయరు, బట్ మనం హైజెనిక్ గా మన చేస్తే పర్లేదు, కొంచెం కస్టమర్స్ కూడా అప్రోచ్ కూడా అవ్వచ్చు. సో దానికి ఒక 3 to 4K కాస్ట్ అయితే వేసుకొని. చూడండి, ఇందాక చూసారు కదా, నేను చెప్పా కదా ఇనిషియల్ స్టేజ్. ఇది కొంచెం మీట్ వేరియంట్, లేదు ఇంతకన్నా నేను చేయలేనంటే 10,000 కూడా చేసుకోవచ్చు. బట్ ఇదైతే కొంచెం క్వాలిటీ అయితే మాత్రం మెయింటైన్ చేయొచ్చు మనకి. దీని తర్వాత మనకి ప్రైజింగ్ కూడా మాట్లాడదాం. ప్రైజింగ్ ఏం ప్రైజింగ్ అని డౌట్ రావచ్చు. చూడండి, పానీపూరి మీ ఊర్లో ఎంత కాస్ట్ పడుతుందో ఒకసారి మెన్షన్ చేసేయండి. బెంగళూరులో అయితే 30 నుంచి 40 రూపీస్ అయితే పడుతుంది. అది కూడా ఎంత 6 pieces. అందులోకి ఇంకా ఏం మ్యాజిక్ వేస్తున్నాడో తెలియదు, కానీ మనం కూడా ఈ విధంగా చేసామంటే మాత్రం మంచిగా బిజినెస్ కూడా బాగా సాగుతుంది. అండ్ దీనికి కావాల్సిన లైసెన్స్, ఏ లైసెన్స్ కావాలి అని అనుకోవచ్చు. ఫస్ట్ లైసెన్స్ అయితే ఫీసా, ఫుడ్ లైసెన్స్. ఇది మనకి బేసిక్ ఉన్నా పర్లేదు, మనకి హై ఎండ్ అవసరం లేదు. దీని ప్రైస్ వచ్చేసి మ్యాక్స్ టు మ్యాక్స్ 100 to 5,000 ఉంది. ఇది డిపెండ్స్ అపాన్, చెప్తున్నాను కదా అది. అండ్ నెక్స్ట్ స్టాల్ పర్మిట్ ఫ్రమ్ మున్సిపాలిటీ. ఇది చాలా మ్యాండేటరీ. ఇది లేకపోతే కొంచెం కష్టమే అవుతుంది. ఏంటి, మనం బండి పెట్టుకొని ఏదైనా నార్మల్గా స్టాల్ పెట్టుకోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. మున్సిపాలిటీతో కొంచెం పర్మిషన్ ఉందంటే మాత్రం చాలా చాలా ఫైన్. అండ్ జిఎస్టి, మీరు చాలా మంది వినే ఉండింటారు జిఎస్టి నోటీసులు వచ్చాయి పానీపూరి వెండర్స్ కి అని. సో ఎందుకు తెలుసా, ఈ రేంజ్ లో బిజినెస్ జరుగుతుంది. ఏంటి 30 నుంచి 40 పెట్టుకొని అమ్ముతుంటే ఈ రేంజ్ లో బిజినెస్ వస్తే ఇంకా నీకు జిఎస్టి రాకుండా ఉంటుందా? సో దీని తర్వాత మనం ఫినాన్షియల్ ప్లాన్ కూడా మాట్లాడదాం. ఎంత ఎంత వస్తుంది, యావరేజ్ గా ఎంత అమ్మాలి, అండ్ మనకి మంత్లీ ఎంత దీని ఖర్చు అవుతుంది, మనకి గ్రాస్ ఎంత వస్తుంది అనేది మాట్లాడదాం. ఓకేనా? ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే మనం పర్ డేకి ఎన్ని అమ్మాలి, ఎంత వస్తుంది, ఎంత అమౌంట్తో అమ్మితే.
చూడండి, ఆన్ అన్ యావరేజ్‌గా ఒక 50 కస్టమర్స్ అనుకోండి. 50 కస్టమర్స్ చాలా ఈజీగా అయితే అయిపోతది పర్ డేకి. అంటే మీరు డిపెండ్స్ అపాన్ మీరెక్కడ పెడుతున్నారు స్టాల్స్ అనేదే మ్యాండేటరీ. స్కూల్ దగ్గర, కాలేజ్ దగ్గర అండ్ ఆఫీసుల దగ్గర పెట్టారంటే మాత్రం మంచిగా అయిపోతది. ఎందుకు ఇప్పుడు మాకు ఆఫీస్ దగ్గర ఒకటుంటుంది. ఒక మంచి స్టాల్ అయితే. ఎళ్తాము నీట్‌గా ఒక 2 ప్లేట్లు తినేస్తాం. అట్లుంటుంది. ఎస్టిమేషన్ పే. ఎస్టిమేషన్ డైలీ అరౌండ్ 2000. అది ఏంటి 40 రూపీస్‌తో మీరు అమ్మితే. 50 కస్టమర్స్‌కి 40 రూపీస్‌తో అమ్మితే మనకి డైలీ వచ్చేది ఇంత. అండ్ మంత్లీ షాక్ అవుతారు. ఇది కొంచెం ఆలోచించండి మీరు గూడా. బిజినెస్ అనగానే డైరెక్ట్‌గా ఏది ఒకటే రోజులో సక్సెస్ అయిపోరు. షాక్ అయ్యారా? షాక్ అవ్వాల్సిందేదే ఒక్కొక్కసారి. చూసారా? ఇది మన బిజినెస్ మ్యాన్స్ ఉన్న పరిస్థితి. అందుకనే దీనివల్లే నోటీసులు వస్తుండేది. సో, ఎందుకు ఇట్లా ఇంతొచ్చింది అనేదైతే మాట్లాడదాం. చూడండి, రా మెటీరియల్ కాస్ట్ అంటే ఇదొచ్చింది కదా! ఈ వచ్చిన దాంట్లో మనం మైనస్‌లు చేద్దాం. రా మెటీరియల్ కాస్ట్ 5 నుంచి 15,000 వరకు అయితే అయింది. 15,000 వరకు. సారీ 15,000. అండ్ యుటిలిటీస్ అంటే చిన్న చిన్న పనిముట్లు ఉంటాయి కదా, చిన్న చిన్న సామాగ్రి, యుటిలిటీస్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసి 3 నుంచి 5,000. అండ్ నెక్స్ట్ ప్యాకేజింగ్ కాస్ట్ 3 నుంచి 5,000. ఇది కూడా అంటే ఇది డిపెండ్స్ అపాన్, కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు. అర్థమైందా ఇప్పుడు ఎంత వచ్చింది అనేది? మీకు నెట్ ప్రాఫిట్ ఏమైనా కావాలా? నెట్ ప్రాఫిట్ కనుక చూపించారంటే మాత్రం షాక్ అయిపోతారు. చూపిస్తా, అది కూడా చూపిస్తా, నెట్ ప్రాఫిట్ కూడా. నెట్ ప్రాఫిట్ మనకి మంత్లీ ఇంత వచ్చింది. దాంట్లో మన అమౌంట్ తీసేస్తే, ఎంత పెట్టాము, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము అనేది తీసేస్తే, ఓకేనా? ఓకే. ఇంకా దీంట్లో కూడా కొంచెం ఏవో పనులు వచ్చి తీసేసాము అని అనుకుంటే, ఇప్పుడు చెప్పండి ఎంత వచ్చింది? చూసారా? ఏ బిజినెస్ చాలా తక్కువ అని చూడొద్దండి. అలా చూసామంటే మాత్రం అసలు అవ్వదు. బట్ ఈ బిజినెస్ అనేది నేను తక్కువ చేసి మాట్లాడను. ఏదైతే మనకి చిల్లర్ బిజినెస్ అని అంటారు కదా, ఈ చిల్లర్ బిజినెస్ లోనే చాలా ప్రాఫిట్ అయితే వస్తుంది. మనకు తెలియదు కానీ పానీపూరి బిజినెస్ వాళ్ళకి సాఫ్ట్వేర్లు కంపేర్ చేసుకుంటే, నేను కష్టపడి శ్రమించి నెలకి 50,000 60,000 సంపాదిస్తే, వీళ్ళ చేతిలో ఉన్న మ్యాజిక్ వంటని తయారు చేసి కస్టమర్లకు ఇచ్చి ఇంత సంపాదిస్తాను. అది ఇంకా కొంచెం హాలిడేస్ టైం కానీ అయిందంటే మాత్రం ఈ 60,000 కాస్త 1,00,000 కూడా అవ్వచ్చు. ఏమంటారు మరి? మీ పానీపూరి లవర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా రేపటి రోజు బిజినెస్ అయితే మాత్రం పెట్టాలని అనుకుంటారు. నాకు తెలిసి వీడియో మంచిగా అర్థమైంది అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మాట్లాడేసుకుందాం. ఇంతటితో ఉంటాను. బాయ్ బాయ్.